ఇప్పుడు అందరికీ ఒక దాని అర్థం కాని విషయం ఏంటంటే అంత స్టైలిష్ మ్యూజిక్ పైన తెలుగు పదాలను అలా అమర్చుకుంటూ వెళ్ళారు. ఎలా ఏంటి దానికి వెనక ఏమన్నా తర్జన భర్జనలు? తెలుగు భాష యొక్క గొప్పతనం అండి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తోంది. విశ్వనాథ్ గారి యొక్క తెలుగు భాష మీద కవిత ఉందని. కవిత ఏంటంటే, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా వినిపించునట్లు స్పష్టోచ్చారణమున వనరు భాష, రసభావమున సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష, జీవులలోని చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష. భాషలొక 10 తెలిసిన ప్రభువు భాష అనిన ఇదే అని చెప్పబడిన భాష. తనరు ఛందస్సులో అందంబు నడక తీర్చి చూపించున్నట్టిది తెలుగు భాష. తెలుగు భాష వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు భాష యొక్క ఔన్నత్యం, గొప్పతనం అంతా విశిష్టమైందండి. సో ఈ సందర్భంగా మన తెలుగు సంస్కృతి, నట గాయకులు, కళాకారులు వీళ్ళందరూ కూడా తెలుగు యొక్క భాషని పరిపుష్టం చేశారు. సో వాళ్ళందరికీ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, శిరస్సు వంచి వందనాలు. తెలుగు భాష అద్భుతమైనటువంటి అమర భాషకు దీటైన భాష. భాషలో ఒక 10 తెలిసిన ప్రభువు భాష అనిన ఇద్దెనని చెప్పబడిన భాష, అమర భాషకు దీటైన భాష, రసభావమున సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష అన్నాడు విశ్వనాథ. అద్భుతం.